దొరికింది కదా మనకి. కాపర్ సల్ఫేట్ అనే సాల్ట్ లో యానైన్ ఏంటో తెలియదు కానీ ఇప్పుడు సల్ఫేట్ అని కనుక్కున్నాం. ఓకేనా. ఇప్పుడు క్యాటైన్ కాపర్ అని కనుక్కోవడానికి కూడా ఒక టెస్ట్ ఉంటుంది. మనం అదే సొల్యూషన్ తో చేద్దాం. మళ్ళీ కొంచెం కాపర్ సల్ఫేట్ తీసుకుంటాం. అంటే ఇది టెస్ట్ ఎలా అంటే మీకు ఇలాంటి సాల్ట్ మీకు ఇస్తే మీరే యానైన్ క్యాటైన్ గుర్తుపడుతున్నారు అన్నమాట. ఇప్పుడు సల్ఫేట్ అనే యానైన్ గుర్తుపట్టారు. ఓకే. ఇప్పుడు కాపర్ అనే క్యాటైన్ ఉందని గుర్తుపట్టడం లేదా సొల్యూషన్ తయారు చేయండి. అదే ఇందాక సాల్ట్లన్నీ మనకి హార్మ్లెస్, అంటే ముట్టుకున్నా కూడా వాటి సొల్యూషన్ టచ్ చేసుకుంటే ఏమి కాదు. ఓకేనా. కొన్ని ఉంటాయి ల్యాబ్ లో యాసిడ్ ఉంటాయి, అవి డేంజరస్. సాల్ట్ లవణాలు మనం ఉప్పును ముట్టుకునే లాగా ఇవి కూడా ఏం కాదు, వీటితోని పట్టుకోవచ్చు. సో ఇది కొంచెం బేస్ క్షారం. ఆమ్లం ఎలా స్ట్రాంగ్ ఉంటుందో కొద్దిగా రియాక్టివ్, ఇది కూడా అంతే. దీన్ని కూడా డైరెక్ట్ గా టచ్ చేయకూడదు, కొంచెం కాదు. సో సోడియం హైడ్రాక్సైడ్ తో ఇందులో బ్లూ కలర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇది ఆల్రెడీ లైట్ బ్లూ ఉంది. కొన్ని సాల్ట్లకి కలర్స్ ఉంటాయి, కలర్స్ ద్వారా గుర్తుపట్టచ్చు. సో దీన్ని మీరు ఇప్పుడు కలర్ ద్వారా గుర్తుపట్టగలుగుతారు. ఈ బ్లూ కలర్ లో ఉన్న సాల్ట్ ఏమన్నది కాపర్ సల్ఫేట్. ఆ కాపర్ సల్ఫేట్ లో సల్ఫేట్ ని దొరకబట్టారు, ఐడెంటిఫై చేసి ఇప్పుడు మనం కాపర్ కోసం చేస్తున్నాము. ఈ బ్లూ కలర్ వస్తే కాపర్ వస్తుందా? ఇందాక బ్లూ ఇది వేరు కదా, కొంచెం డీప్ బ్లూ కలర్ ఉంది. ఇలా వచ్చినప్పుడు ఇందులో కాపర్ కూడా ఐడెంటిఫై అయిపోయింది. సో ఇప్పుడు కాపర్ సల్ఫేట్ అనే దాంట్లో ఏం పార్ట్స్ ఉన్నాయి? యానైన్, క్యాటైన్. చెప్పండి. యానైన్ అండ్ క్యాటైన్. యానైన్ ఎలా గుర్తుపట్టారు? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో, అంటే మనకి తెలియదు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో ఏమేసాను ఇంకా బేరియం క్లోరైడ్ సొల్యూషన్ ఇస్తాం. ఓకేనా. అది క్లియర్ సొల్యూషన్, ఇది క్లియర్ సొల్యూషన్. వేసిన తర్వాత వైట్ కలర్ ప్రెసిపిటేట్ వచ్చింది. సో వి ఐడెంటిఫైడ్ ఇట్ యాజ్ సల్ఫేట్ యానైన్. ఇప్పుడు సేమ్ అదే సొల్యూషన్ లో సోడియం హైడ్రాక్సైడ్ వేసాము. చూడండి, ఇది యానైన్ టెస్ట్ వైట్ ప్రెసిపిటేట్, ఇది క్యాటైన్ టెస్ట్ బ్లూ కలర్. ఓకేనా. సో సల్ఫేట్ కాపర్ కలిపితే కాపర్ సల్ఫేట్ గుర్తుపట్టాము. ఇలాంటివి చాలా సార్లు ఇంటర్మీడియట్ పిల్లలు, ఆరెంజ్ పిల్లలు వాళ్ళకి అన్నోన్ గా ఇస్తే ఇలాంటి టెస్ట్లు అన్ని చేసుకుంటూ ఐడెంటిఫై చేసేస్తారు. ఓకేనా. ప్రాక్టికల్స్ లో ఉంటాయి. మీకు 9th మీ స్కూల్స్ లో అయినా చేసేస్తారు కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉంటుందని చూపించు. అర్థమైనా?